గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. సో మీ మీడియా ముఖంగా ఇక్కడున్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు మా నాన్న అభిమానులందరికీ తెలియజేయాలని చెప్పేసి ఏర్పాటు చేశాను. త్వరలో అనగా సోమవారం 25వ తారీఖు ఆగస్టు 25వ తారీఖు బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి సమక్షంలో మన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను టీఆర్ఎస్లో చేరుతాను. బీఆర్ఎస్ ఇష్టపూర్వకంగా ఇప్పుడున్న సమస్యలను చూసిన తర్వాత నేను రైతు బిడ్డను కాబట్టి ఒక రైతు బిడ్డగా ఇక్కడ రైతులు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ చూసినాక ఇవన్నిటికీ పరిష్కారం చెందాలి, పరిష్కారం రావాలి అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల అవుతుంది అనే నమ్మకంతోనే నేను మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తాను. ఎటువంటి విభేదాలు లేవండి. నాకు బీజేపీ పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా నన్ను గౌరవించింది. నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఓన్లీ థింగ్ ఇస్ నేను ప్రజల పక్షాన పోరాడాలి అనుకున్నా. నేను ఆలూరు గంగన్న బిడ్డగా మాకు మా నాన్న నేర్పింది ఏంటంటే నోరెత్తలేని వాళ్ళ కోసం మనం నోరు విప్పాలి అనేది. సో వాళ్ళ ప్రజల పక్షాన పోరాడాలి అంటే ఇక మనకు తెలిసింది ఒకటే ఏంటంటే ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ. మా నాన్న అప్పుడు ఉద్యమం చేసి 10 ఏళ్ళు ఉద్యమము లో ఉండి అన్ని చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది మేము కళ్ళారా చూసినాం. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం నలిగిపోతుంది. మళ్ళీ ఒక ఉద్యమం రావాలి అనే ఒక థాట్ నాకు వచ్చింది. అప్పుడు ఉద్యమం చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ ఉద్యమం చేయాలంటే ముందుకు వస్తారు. సో మళ్ళీ ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీయే కరెక్ట్ అని నా ఒపీనియన్. అందుకోసమే తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.